ఒక్కసారి ఈ విధంగా ఎప్పుడైనా రాష్ట్ర సర్కారు గత రాష్ట్ర సర్కారు ఎప్పుడైనా చెప్పిందా? కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ గూప గువ్వం అనే విధంగా కాంగ్రెస్ పార్టీ 120 దినాలులా ఏమేం చేసింది, ఎంతెంత రాబడి వచ్చింది, ఎంతెంత ఖర్చు పెట్టిండ్రు మొత్తం డిప్యూటీ సీఎం లెక్కలను మొత్తం బయట పెట్టింది. ఇది కదా పారదర్శకమైనటువంటి ప్రజలు కోరుకున్నది ఇది. ఇది ఎప్పుడన్నా యాపొద్దన కేసీఆర్ కావచ్చు, కలెక్టర్ల కాందని ఎవడన్నా కావచ్చు, అయ్యి అందరూ ఆ ముగ్గురు ఆ నలుగురే కదా మొత్తము రాష్ట్రంలో. అంటే తెలంగాణ అంటేనే ఆ ముగ్గురు నలుగురు. ఒకనాడు ఎప్పుడు ఎవరు కేటీ రామారావు 4 కోట్ల మంది తెలంగాణది, ఆ 4 కోట్ల మందికి కుటుంబ యజమాని కేసీఆర్ అంట. నిజంగా కుటుంబ పాలన కుటుంబ పాలన అంటే ఇట్లా సమాధానం చెప్పవచ్చు. ఇది కదా ఖజానా మీద లొల్లి చేస్తున్నటువంటి లొల్లి ఎన్నూరి డిప్యూటీ సీఎం చెప్పిన లెక్కను ఒకసారి ఇగో డిప్యూటీ సీఎం ఎంత వచ్చినాయి పైసలు గల్లబుడ్లకు, ఆ గల్లబుడ్ల నుంచి వెళ్ళి ఎక్కడెక్కడ ఎంత చేసిర్రు అనేది చెప్పారు. అందులో బయటపడ్డది ఏం తెలుసా, ఈ బ్యాచ్ మొత్తం రాముడు బ్యాచ్ మొత్తం చేసినటువంటి అప్పులు, ఆ అప్పులకు గడుపుతున్నటువంటి కిస్తీలు, దాంతో పాటు మిత్తిలు, దీంట్లోకే కడుతున్న అక్షరాల ఎన్ని కోట్లు తెలుసా? దగ్గర నెలకే వచ్చేసి 2000 కోట్లు అనుకుంటా. 2000 కోట్ల రూపాయలు ఎక్కువ ఉన్నాయి మొత్తం. ఇంత దరిద్రంగా రాష్ట్రాన్ని దివాలా తీసిన తర్వాత ఇంకెట్లా బాగా అయితే చెప్పుర్రి. 2006 ఉంది, కరెక్ట్ ఫిగర్ తెలియదు, 2006 ఉంది. అయ్యో గత ప్రభుత్వం చేసిన 4 నెలలు అయ్యో చూడు మొత్తం లెక్కలు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన అప్పులకు 26,374 కోట్లు కిస్తీలు కట్టారు. 4 నెలలనే 120 దినాలులా కేసీఆర్ చేసినటువంటి పనితనం చూడురి. 26,374 కోట్ల రూపాయలు అంట చూడురి. కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ ఇదేనేమో. బంగారు చూడురి, నిజంగా సిగ్గు అనిపిస్తే లేదా ఈ ముచ్చటి ఎప్పటికే బంగారు తెలంగాణ చేసినాం, ఇక సాకారం చేసుకున్నాం అయిపోయింది అని చెప్పిండు. చివరకు ఖజానా ఖాళీ చేసి ఇంత పిట్టల రామని అనుకోతే ఏమని చెప్పి కేసీఆర్ ని ఇంకా అంతకు మించి రేవంత్ రెడ్డి నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు చూస్తేనంటే నిజంగా పిట్టల రాములు లెక్కనే తయారయ్యారు.